ఇండియాలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ సన్సెట్ తర్వాత పక్షులు కూడా ఎక్కువసేపు నిలబడవని అంటారు. పగలు చూస్తే అది జస్ట్ ఒక ఓల్డ్ ఫోర్ట్ లాగా కనిపిస్తుంది, కానీ రాత్రి అయితే ఆ ప్లేస్ కంప్లీట్గా మారిపోతుంది. నిశ్శబ్దం, విరిగిపోయిన ఫోర్ట్, ఎంప్టీ రోడ్స్, గాలి సౌండ్ కూడా అక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందంట. రాజస్థాన్లో ఉన్న ప్లేస్ పేరు భాన్గర్ ఫోర్ట్. కొంతమంది అంటారు అక్కడ రాత్రి ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపిస్తుందని. ఇంకొంతమంది చెప్తారు ఎవరి లేని చోట్లో ఏవో మాటలు వినిపిస్తాయని. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, అది నిజంగా హాంటెడ్ ప్లేసా లేదా మన భయానికి మనం క్రియేట్ చేసుకున్న ఒక స్టోరీయా? ఎందుకంటే ఒకప్పుడు ఈ భాన్గర్ చాలా రిచ్గా ఫుల్ రష్తో ఉన్న నగరం. మార్కెట్స్, టెంపుల్స్, సెలబ్రేషన్స్, జనాలతో కలకలంగా ఉండేది. కానీ ఒకరోజు ఆ నగరం సడన్ గా ఎంప్టీ అయిపోయింది. అప్పటి నుంచి ఆ రూయిన్స్ మధ్య లెజెండ్స్ పుట్టాయి, కర్స్ స్టోరీస్ స్టార్ట్ అయ్యాయి. మెల్లిగా ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ఫోర్ట్ అని పేరు వచ్చింది. కానీ గోస్ట్ కన్నా డేంజరస్ ఒకటి ఉంది, అది మన మైండ్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం భాన్గర్ ఫోర్ట్ యొక్క రియల్ స్టోరీ, హిస్టరీ, లెజెండ్స్, ఇంకా ఆ ఫోర్ట్ వెనుక ఉన్న అసలు నిజం. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇది నిజంగా హాంటెడా లేదా మనం క్రియేట్ చేసుకున్న భయమా? ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. భాన్గర్ ఫోర్ట్ హిస్టరీ చూస్తే ఇది 17th సెంచరీలో బిల్డ్ చేశారు. అప్పట్లో ఇది ఒక ఫుల్ బిజీ టౌన్. మార్కెట్స్, టెంపుల్స్, హౌసెస్ జనాలతోనే యాక్టివ్ గా కలకలంగా ఉండేది. ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఒక నిర్మానుష్యమైన సిటీ ఫీలింగ్ వస్తుంది. నేచర్ కూడా కొన్ని ప్లేసెస్ ని స్లోగా క్యాప్చర్ చేస్తుంది. ట్రీస్, ప్లాంట్స్ ఈ శిథిలాల మధ్యలో పెరిగిపోయి ఆ ప్లేస్ ని ఇంకాస్త భయంకరమైన అట్మాస్ఫియర్ గా క్రియేట్ చేసినాయి. ఎందుకని ఎగ్జాక్ట్ గా ఎవ్వరికి తెలియదు. ఇదే మెయిన్ రీజన్. మిస్టరీ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక హిస్టరీలో క్లారిటీ లేకపోతే అక్కడ స్టోరీస్ క్రియేట్ అవ్వడం చాలా న్యాచురల్. మోస్ట్ ఫేమస్ స్టోరీ ఏంటంటే ఒక తాంత్రిక్ సింగియా గురించి. ఈ స్టోరీ ప్రకారం ఆయన ప్రిన్సెస్ రత్నవతిని లవ్ చేసి బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి అట్రాక్ట్ చేయాలి అనుకున్నాడు. కానీ ప్రిన్సెస్ ఆ ట్రిక్ ని తెలుసుకొని ఆ ప్లాన్ ఫెయిల్ చేసింది. చావుకి ముందు కూడా తాంత్రిక్ కర్స్ ఇచ్చాడు, ఈ నగరం నాశనం అవుతుంది అని. తర్వాత ఫోర్ట్ ఎంప్టీ అయిపోయిందని అంటారు. ఇంకో స్టోరీలో ఒక సాధు కర్స్ గురించి కూడా ఉంటది. ఈ రెండు స్టోరీస్ లో కామన్ పాయింట్ ఏంటంటే కర్స్ వల్ల అక్కడ అలాంటి డిస్ట్రక్షన్ జరిగింది అని. కానీ ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూద్దాం. సైంటిఫిక్ గా ప్రూఫ్ ఉందా అంటే లేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది క్లియర్ గా ఏంటంటే భాన్గర్ హాంటెడ్ అనేది ఎవిడెన్స్ లో లేదు. ఫోర్ట్ అబండన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ డ్రాట్, వాటర్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ఇష్యూస్ అని హిస్టోరియన్స్ చెప్తున్నారు. రాజస్థాన్ లో వాటర్ లేకపోతే పీపుల్ మైగ్రేట్ అవ్వడం కామన్. సో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోర్ట్ లో సన్సెట్ తర్వాత ఎవ్వరికి ఎంట్రీ లేదు. ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పెట్టిన అఫీషియల్ బోర్డు ఉంటుంది. దానిలో క్లియర్ గా రాసుంటుంది సన్సెట్ తర్వాత ఇంకా సన్ రైజ్ ముందు ఎంట్రీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని. కానీ ఎగ్జాక్ట్ రీజన్ ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోయారు. చాలా బ్లాగర్స్ ఆ బోర్డ్ ని క్లోజ్అప్ షాట్స్ తో చూపిస్తారు. ఆ బోర్డ్ చాలా మందికి ఒక భయాన్ని క్రియేట్ చేసింది. చాలా మంది అనుకుంటారు దెయ్యాల వల్ల ఇది మూసివేశారు అని. కాదు, యాక్చువల్లీ జనాల సేఫ్టీ కోసం అది క్లోజ్ చేశారు. నైట్ లో లైట్ ఉండదు, బిల్డింగ్స్ డ్యామేజ్ అయి ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ సేఫ్టీ కోసం క్లోజ్ చేశారు. కానీ పబ్లిక్ మైండ్ లో ఇది ఒక హాంటెడ్ ప్రూఫ్ లాగా మారిపోయింది. నైట్ లో వెళ్ళకూడదు అనే సింపుల్ లైన్ జనాల ఇమాజినేషన్ లో నైట్ వెళ్తే ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే అక్కడ వెళ్ళిన వాళ్ళల్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే స్ట్రేంజ్ సైలెన్స్ గా ఉంటది. అక్కడ కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు భయంగా ఉంటది, అండ్ విరిగిపోయిన శిథిలాల మధ్య గాలి వస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుందని. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాత్రిపూట అటు సైడ్ కూడా వెళ్ళరు. ఏంటా అని అడిగితే వాళ్ళ పెద్దలు ఎప్పుడో దెయ్యాలని చూశారు అని చెప్తుంటారు. ఈ స్టోరీస్ ని టూరిజం ని కూడా పెంచాయి. చాలా మంది జస్ట్ థ్రిల్ కోసం అక్కడికి వెళ్తుంటారు. ఫైనల్ గా చెప్పాలంటే భాన్గర్ ఫోర్ట్ లో బిగ్గెస్ట్ మిస్టరీ గోస్ట్ కాదు, మన మైండ్. ఫియర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నది. స్టోరీస్ దానిని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఫ్యాక్ట్స్ క్లియర్ గా ఉన్నాయి బికాస్ అక్కడ సైంటిఫిక్ గా ప్రూఫే లేదు. బట్ కొన్ని స్టోరీస్ మన ఇమాజినేషన్ ని కంట్రోల్ చేస్తాయి. భాన్గర్ ఫోర్ట్ హాంటెడ్ అని ప్రూఫ్ లేదు, కానీ మన నమ్మకం, మన భయం
దానిని హాంటెడ్ ప్లేస్ లాగా మార్చేస్తుంది. రియల్ గోస్ట్ బయట ఉండదు, మన మైండ్లోనే ఉంటుంది. ఆ టైంలో రత్నవతి అనే ఒక ప్రిన్సెస్ అక్కడ. ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉండటమే కాదు, చాలా ఇంటెలిజెంట్ కూడా. చాలా రాజ్యాల నుంచి రాజులు ఆమె కోసం ప్రపోజల్స్తో వచ్చేవారు, కానీ ఆమె ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. తన డెసిషన్ తన ఇష్ట ప్రకారం తీసుకోవాలని స్ట్రాంగ్గా నమ్మింది. ఈ సిచ్యువేషన్లో సింగియా అనే ఒక తాంత్రిక్ ఆమె మీద అట్రాక్షన్ డెవలప్ చేసుకుని నార్మల్గా లవ్ ఎక్స్ప్రెస్ చేయకుండా బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేయాలి అని అనుకున్నాడు. ఒక రోజు ఆ ప్రిన్సెస్ వాడే ఆయిల్ బాటిల్లో లవ్ పోషన్ మిక్స్ చేసి ఆమె దానిని యూజ్ చేస్తే తన మీద అట్రాక్షన్ వస్తుందని ప్లాన్ చేశాడు. కానీ తనకి ఆ బాటిల్ చూసినప్పుడే ఏదో అనుమానం వచ్చింది. డైరెక్ట్ గా యూజ్ చేయకుండా పక్కన ఉన్న ఒక బండరాయి పైన అదే నూనెను పోసిందంట. అప్పుడు ఆ బాటిల్ ఆ రాక్ ని హిట్ అయ్యాక ఆ రాక్ సడన్ గా మూవ్ అయ్యి తాంత్రిక్ సింగియా మీద పడిందని చెప్తారు. అక్కడ ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు ఆయన చాలా కోపంతో ఈ బాంగర్ లో ఎవరు కూడా హ్యాపీగా జీవించలేరు, ఈ ప్లేస్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది అని శాపం ఇచ్చాడు. ఆ శాపం తర్వాత కొన్ని రోజుల్లో బాన్గర్ లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయారు. ప్రిన్సెస్ రత్నవతి కూడా తన ప్రాణాలు కోల్పోయిందని చాలా మంది చెప్పారు. అక్కడి నుంచి ఈ ప్లేస్ హాంటెడ్ అని టాక్ స్ప్రెడ్ అయింది. ఇప్పటికి కూడా అక్కడికి రాత్రి వెళ్తే ఏదో ప్రెజెన్స్ ఉందని చాలా మంది నమ్ముతారు. కానీ క్లియర్ గా చెప్పాలంటే ఇది ఒక పుకారు మాత్రమే, స్ట్రాంగ్ హిస్టారికల్ ప్రూఫ్ లేదు. ఈ స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటంటే రాంగ్ ఇంటెన్షన్ తో చేసిన పని ఫైనల్ గా మనకే ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇంటెలిజెన్స్ అండ్ అవేర్నెస్ ఉంటే మనం డేంజర్ నుంచి బయటపడగలం. అందుకే ఈ బాన్గర్ స్టోరీని గో స్టోరీ లాగా కాకుండా ఒక లెసన్ లాగా కూడా చూడొచ్చు. బాన్గర్ ఫోర్ట్ లో ప్రిన్సెస్ రత్నవతి గురించి ఉన్న ఇంకో స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే ఆమె షాడో ఇంకా అక్కడే తిరుగుతుందని. ఫోర్ట్ లో కొన్ని ప్లేసెస్ లో వెళ్తే సడన్ గా ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది, ఎవరో పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చూస్తే ఎవరు అనిపించరు. కొన్నిసార్లు సైలెంట్ గా ఉన్న ప్లేసెస్ లో కూడా లైట్ గా ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తున్నట్టు. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఎవరో శారీ కట్టుకొని అండ్ షాడో రూపకంలో అక్కడ కనిపిస్తుంది అని. ఈ స్టోరీస్ అన్ని కలిసి రత్నవతి ఆత్మ ఇంకా అక్కడే ఉంది అని చాలా మంది స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. కొంతమంది అనుకుంటున్నారు ఆమె సోల్ ని ట్రాప్ చేసి తన లాస్ట్ మూమెంట్స్ ని మళ్ళీ అనుభవిస్తుంది అని. ఇంకొందరు మాత్రం ఆమె ఈ ప్రదేశాన్ని ఇంకా ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్ముతున్నారు. ఈ రెండు ఐడియాస్ లో ఏది నిజమో తెలియదు, కానీ ఈ నమ్మకం మాత్రం జనాలలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. విజిటర్స్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడితే చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయని చెప్పడం ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక టూరిస్ట్ ఏం చెప్పాడంటే ఫోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత తన కెమెరా బ్యాటరీ సడన్ గా డ్రైన్ అయిపోయాయని, ముందు ఆల్రెడీ ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళానని. ఇంకో గ్రూప్ చెప్పేది ఏంటంటే ఎంటీగా ఉన్న మార్కెట్ ఏరియాలో ఎవ్వరూ లేకపోయినా ఏవో అరుపులు వినిపిస్తున్నాయని. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే వెనకాల ఎవరో టచ్ చేసినట్టు అనిపిస్తుంది, తిరిగి చూస్తే ఎవరు ఉండరు అని. మొబైల్ సిగ్నల్స్ కూడా కొన్ని రూమ్స్ లో సడన్ గా పూర్తిగా డిసపియర్ అవుతాయని చాలా మంది చెప్తున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఒక్కరు కాదు, చాలా మంది దగ్గర రిపీట్ అవ్వడం వల్ల ఈ ప్లేస్ మీద మిస్టరీ ఇంకా పెరిగింది. కానీ ఇక్కడ మనం కొంచెం కామ్ గా ఆలోచిస్తే వేరే యాంగిల్ కూడా ఉంది. జనరల్ గా ఓల్డ్ బిల్డింగ్స్ లో నెట్వర్క్ ప్రాబ్లం కామన్. థిక్ వాల్ సిగ్నల్స్ బ్లాక్ అయి ఉంటాయి, బ్యాటరీస్ ఫాస్ట్ గా డ్రైన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎస్పెషల్లీ టెంపరేచర్ చేంజ్ ఉన్న ప్లేసెస్ లో. సైలెంట్ గా ఉన్న ప్లేసెస్ లో మన మైండ్ చిన్న సౌండ్ ని కూడా ఎగ్జాగరేట్ చేసుకొని వినిపించే ఛాన్స్ ఉంది. హాంటెడ్ అని ఎక్స్పెక్ట్ చేస్తే మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా నార్మల్ థింగ్స్ ని కూడా సూపర్ న్యాచురల్ లాగా ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని పారానార్మల్ అని కన్ఫర్మ్ చేయలేం, కానీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు కాబట్టి. సో ఫైనల్ గా బాన్గర్ ఫోర్ట్ లో జరిగే ఈ స్టోరీస్ ఇంకా ఎక్స్పీరియన్సెస్ రెండు కలిసి ఒక స్ట్రాంగ్ మిస్టరీ క్రియేట్ చేశాయి. నిజమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు, కానీ ఈ ప్లేస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఫీలింగ్ మాత్రం వస్తుంది. అందుకే ఈ ఫోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ గోస్ట్ ఉన్నాయా అని కాదు, మనం అక్కడికి వెళ్తే మన మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచించడం ముఖ్యం. ఈ ఫోర్ట్ కి వెళ్ళకూడదు అనే రూల్ లోకల్స్ కి చాలా రెస్పెక్ట్ దానిపైన. ఎందుకంటే వాళ్ళు ఇది జస్ట్ రూల్ లా కాదు, ఒక వార్నింగ్ లాగా భావిస్తారు. రాత్రి అయ్యాక వాళ్ళలో ఎవ్వరు కూడా అటు సైడ్ వెళ్లరు. అక్కడ పక్కన హోటల్స్ కూడా ఆల్మోస్ట్ ఉండవు. ఎవరు నైట్ స్టే ప్లాన్ చేయరు. షెపర్డ్స్, వుడ్ కటర్స్ లాంటి వాళ్ళు కూడా సన్సెట్ తర్వాత ఆ ఏరియాని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఎవ్వరు రిస్క్ తీసుకోవాలని అనుకోరు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక రూల్ సేఫ్టీ కోసం పెట్టినా కానీ అది కొన్ని ఇయర్స్ లో ఒక మిస్టరీ లాగా మారిపోవడం మాత్రం నిజం. బాన్గర్ ఫోర్ట్ నుంచి మనం ఫ్యాక్ట్ సైడ్ నుంచి చూస్తే ఇది జస్ట్ హాంటెడ్ ప్లేస్ అని కాకుండా చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ అని అర్థమవుతుంది. ఈ ఫోర్ట్
1573లో రాజా మధోర్ సింగ్ కన్స్ట్రక్ట్ చేశాడని హిస్టరీ చెప్తుంది. ఆ టైంలో ఈ ప్లేస్ స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఢిల్లీ ఇంకా జైపూర్ మధ్య ట్రేడ్ రౌట్లో ఉండేది. అందుకే అక్కడ వ్యాపారాలు, సంస్కృతి అన్నీ బాగా డెవలప్ అయ్యాయి. ఫోర్ట్ స్ట్రక్చర్ చూస్తే కూడా అప్పటి కళ అండ్ యుద్ధ పద్ధతులు క్లియర్గా కనిపిస్తాయి. పెద్ద గేట్స్, స్ట్రాంగ్ వాల్స్, రాయల్ ప్యాలెస్, షాప్స్, టెంపుల్స్ అన్ని ఒక ప్రాపర్ ప్లానింగ్తో బిల్డ్ చేశారు. అక్కడ ఉన్న టెంపుల్స్ కూడా చాలా ఫేమస్. గోపీనాథ్ టెంపుల్, మంగళదేవి టెంపుల్, హనుమాన్ టెంపుల్ లాంటి ప్లేసెస్ అప్పట్లో స్పిరిచువల్ లైఫ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేదో మనకు చూపిస్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ బిలీఫ్ ఏంటంటే ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ ముందు బాబా బాల్నాథ్ అనే ఒక సాధు బ్లెస్సింగ్ ఇచ్చాడని చెప్తారు. కానీ ఆయన ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఈ ఫోర్ట్ షాడో నా ఆశ్రమం మీద పడకూడదు, లేకపోతే ఈ నగరం నాశనం అవుతుంది అని. ఇప్పుడు ఇది కూడా ఒక టాపిక్ లాగా మారిపోయింది, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ వల్లనే ప్లేస్ కి ఇంకాస్త మిస్టరీ యాడ్ అయింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్లేస్ ఎందుకు సడన్ గా ఎంటీ అయ్యింది? దానికి ఎగ్జాక్ట్ రీజన్ లేదు. సో బాన్గర్ ని మనం చూడాలంటే ఒక్క సైడ్ మాత్రమే కాదు, ఒక సైడ్ గోస్ట్ స్టోరీస్, ఇంకో సైడ్ స్ట్రాంగ్ హిస్టరీ, ఈ రెండు కలిసి ఈ ప్లేస్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. What if understanding something is not the same as truly knowing it? Keep exploring, keep questioning, go beyond what you see, go beyond what you know. This is Anusha Ratnam signing off.